హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి R&D డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అయింది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే పెట్టట్లేదు. ఆన్లైన్లో 17th సెప్టెంబర్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే మనకి ఇక్కడ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇక్కడ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి గ్రూప్ 2 లెవెల్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 43 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేవి పర్వాలేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 19 ఉన్నాయి, అండ్ ఓబీసీలో ఉన్నాయి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా సరే నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఈవెన్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబు. లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పేనే. సో మీకు దాంతోపాటు ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసరికి మీకు ఎంత ఉండాలి అంటే మినిమం 18 నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ లోపు 28 years వరకు ఉండాలి. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే మీకు +3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అది అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇటు ఒక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఏంటంటే అప్లై చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయరు. ఇక్కడ ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా ట్రైరీ టెస్ట్ అనేది పెడతారనమాట. అంటే ఆ పోస్ట్కి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అది మీకు క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, దానికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. నెక్స్ట్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ పెడతారంట. అంటే ఒక ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే ఈ టెస్ట్ పెడతారు. ఇందులో మనకి 3 పేపర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 12th స్టాండర్డ్లోనే టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. 150 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours 30 minutes టైం ఇస్తారు. 12th స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి అన్ని బ్రాంచెస్ వాళ్ళకి కామన్ ఉంటుంది. ఇది 1 hour ఉంటుంది. పేపర్ 1 అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. అంటే ఇక్కడ మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, ఇలాంటి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో జస్ట్ 50 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks కేటాయిస్తారు. అండ్ మీకు ఇందులో పేపర్ 1లో ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట, గమనించండి. నెక్స్ట్ పేపర్ 2 అనమాట. సో పేపర్ 2కి సంబంధించి వచ్చేసి 30 minutes టైం ఇస్తారు. సో ఇది కూడా అందరికీ కామన్. పేపర్ 1, పేపర్ 2 అనేది అన్ని బ్రాంచెస్ వాళ్ళకి కామన్. పేపర్ 3 మాత్రమే మీ సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks అనేవి కేటాయిస్తారు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారనమాట పేపర్ 2లో. అండ్ పేపర్ 3లో కూడా సేమ్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. పేపర్ 1కి మాత్రం ఎటువంటి నెగటివ్ విధానం లేదనమాట. సో పేపర్ 3 వచ్చేసి ఏంటంటే కన్సర్న్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా, మీ బ్రాంచ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. 50 క్వశ్చన్స్. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి
ఎటువంటి మీకు ఫిజికల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. ఏమేమి అలవెన్సెస్ వస్తాయి ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త సిస్టమ్ అనేది వర్తిస్తుంది. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్న ఇండియాస్ నేషన్స్ ప్రీమియర్ R&D ఆర్గనైజేషన్ CSIRకి సంబంధించి ఒక R&D డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 18th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th సెప్టెంబర్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇదే వీడియోలో ఆ యొక్క ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు మొబైల్ త్రూగా కూడా ఈ జాబ్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే, సో మనకి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ అండ్ SC ST PWDs ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్కి సంబంధించి అయితే ఫీజు ఉందో ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి వివిధ రకాల ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట ఈ నోటిఫికేషన్లో. ఈ యొక్క గ్రూప్ C క్యాడర్కి సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ట్రేడ్లో 21 వేకెన్సీస్ కేటాయించారు. ఇక్కడ మనకి ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేశారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు సపరేట్గా. ఇందులో మీకు ఏది ఉన్నా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాటు ఈ యొక్క కోపా ట్రేడ్లో ITI పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే 10th పాటు 2 years అప్రెంటిస్షిప్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ ఇది లేకపోయినా 10th పాటు నార్మల్గా మీరు బయట కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మీకు 3 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ DTPOకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ సంబంధిత ఈ ట్రేడ్లలో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. సేమ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 3 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ మనకి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మెయింటెనెన్స్కి సంబంధించి, ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి, అలాగే డ్రాఫ్ట్స్మెన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఈ విధంగా మనకి ఏదైతే ట్రేడ్స్ ఇచ్చారో వీటికి సంబంధించి విభాగాల్లో మీకు పర్టికులర్గా 3 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అవకాశం అనేది కల్పిస్తుందన్నమాట. సో మీకు కనుక పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి పోస్ట్కి కూడా మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతుంది. SIR నుంచి రిలీజ్ అయినటువంటి ఒక టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇనీషియల్ పోస్టింగ్ ఇక్కడ రఫీ మార్గ్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకొని సైన్ అయిన తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డీటెయిల్ వీడియో సపరేట్గా కావాలంటే లైక్ చేసి కామెంట్ అయితే తెలపండి. అన్ని కూడా పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగాలు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.